ఇక అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు రానున్నారు. వీరి తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో భూమిపైన అడుగు పెట్టనున్నారు. దాదాపు 9 నెలల 13 రోజుల తర్వాత భూమికి తిరిగి వస్తున్నారు. అంతరిక్షంలో 8 రోజులు మాత్రమే ఉండేందుకు వెళ్లిన వారు కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. సునీతతో పాటు మొత్తం 4 వ్యోమగాములు మార్చి 19న తెల్లవారుజామున 3:27 డ్రాగన్ అంతరిక్ష నౌక నుంచి ఫ్లోరిడా తీరంలో దిగుతారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఇక ముందే వారికి అసలైన సమస్యలు ఎదుర్కానున్నాయంటున్నారు సైంటిస్టులు, వైద్య నిపుణులు. 9 నెలలుగా భూ వాతావరణానికి దూరంగా ఉన్న ఈ వ్యోమగాములు అనేక శారీరక, మానసిక ఇబ్బందులు పడనున్నారు. మనం భూమిపై నడుస్తున్నప్పుడు, పరిగెత్తినప్పుడు, లేచినప్పుడు లేదా కూర్చున్నప్పుడు కండరాలు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. కానీ అంతరిక్షంలో జీరో గ్రావిటేషన్ ఉంటుంది. దీని కారణంగా కండరాలు పనిచేయవు. ఫలితంగా కండరాలు బలహీనపడతాయి. అలాగే ప్రతి నెల ఎముక సాంద్రత దాదాపు 1% తగ్గుతుంది. ఇది కాళ్ళు, వీపు, మెడ కండరాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా ఆస్ట్రోనాట్లు భూమిపై వెంటనే నడవలేని స్థితిలో ఉంటారు. మన మెదడులో వెస్టిబ్యులర్ సిస్టమ్ ఉంటుంది. ఇది శరీరంలో బ్యాలెన్స్ ను కాపాడేలా పనిచేస్తుంది. అంతరిక్షంలో 0 గురుత్వాకర్షణ కారణంగా ఇది సరిగ్గా పనిచేయదు. ఫలితంగా భూమికి తిరిగి వచ్చే కొంతమంది వ్యోమగాములు కొంతకాలం పాటు నిలబడలేరు. చేతులు, కాళ్లను బ్యాలెన్స్ చేయలేరు. 2006లో అమెరికన్ వ్యోమగామి హెడేమేరీ స్టెఫనాసిస్ పైపర్ 12 రోజుల అంతరిక్షంలో ఉండి ఆ తర్వాత భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇలాంటి సమస్యని ఎదుర్కొన్నారు. చాలా కాలం అంతరిక్షంలో ఉండడం వల్ల వ్యోమగాముల శరీరం సూక్ష్మ గురుత్వాకర్షణకు తగినట్టు మారుతోంది. అంతరిక్షంలో ఏదైనా వస్తువు గాలిలో ఉంచితే అది పడిపోకుండా తేలుతుంది. దీంతో వారికి భూమికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ అలవాటు కొంతకాలం అలానే ఉంటుంది. అంతరిక్షంలో జీరో గ్రావిటీ కారణంగా శరీర ద్రవం తలవైపు కదులుతోంది. ఇలా కళ్ళ వెనుక ఉన్న నరాలపై ఒత్తిడిని కలిగిస్తోంది. దీనిని స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో ఓక్యులర్ సిండ్రోమ్ అని పిలుస్తారు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాములు శరీరాలు ఇక్కడికి అనుగుణంగా సెట్ అయ్యేందుకు ట్రై చేస్తాయి. ఫలితంగా వారి కళ్ళు ప్రభావితమవుతాయి. కంటి సమస్యలు లేదా అంధత్వం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వ్యాధులు మాత్రమే కాదు, ఎముకల బలహీనత, అధిక రేడియేషన్కు గురి కావడం వల్ల క్యాన్సర్ ముప్పు, DNA దెబ్బతినడం, రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడడం, గాయాలను నయం చేసుకునే సామర్థ్యం తగ్గడం, ఒంటరితనం, మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది లాంటి సమస్యలను వ్యోమగాములు ఎదుర్కొంటారు.